రంగారెడ్డి జిల్లా సజ్జాపూర్లో దళిత కుటుంబం ఇంటి కూల్చివేతపై ఫైర్ అయ్యారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. దళితులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. ఎమ్మెల్యే మాణిక్రావు కమిటీ సభ్యులతో కలిసి సజ్జాపూర్ను సందర్శించి బాధిత కుటుంబానికి పరిహార చెక్కును అందజేశారు. అనంతరం కొత్త ఇంటి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న దాడుల విషయంలో పోలీస్ శాఖ నిర్లక్ష్యం వహిస్తే చూస్తూ ఊరుకోమని మండిపడ్డారు. కోహిర్ ఎస్ఐ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసే వరకు కమిషన్ ఊరుకోదని స్పష్టం చేశారు. దళితులపై దాడులు జరుగుతున్నా జిల్లా మంత్రి నిద్రపోతున్నాడా అని నిలదీశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సజ్జాపురం గ్రామ అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెమ్మలకు అందరికీ కూడా నా యొక్క జేబీలు నమస్తమాంజలు. గత కొన్ని రోజుల క్రితం సజ్జాపురం గ్రామం రావడం జరిగింది. మరి బేగారు రాములు ఇల్లు కూలగొట్టిన దాని విషయంలో మేము గ్రామానికి వచ్చి చూసి వెళ్ళడం జరిగింది. ఆ గ్రామ కార్యదర్శి తప్పు చేసిండు, ఆయన చర్యలు తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు కూడా తప్పు చేసిండు, ఆయన చర్యలు తీసుకోవాలి. ఆ ఇల్లు కూలగొట్టే సమయంలో ఇద్దరు కానిస్టేబుల్ ఊళ్ళో గ్రామంలో ఉన్నారు. గ్రామంలో కానిస్టేబుల్ వాళ్ళకి అవసరం ఎందుకు వచ్చింది అని కూడా ఎస్పీ గారు చెప్పినాం. అక్కడి నుంచే ఐజీ గారితో కూడా మాట్లాడి ఈరోజు బేగారు రాముల కుటుంబానికి మరి యొక్క పరిహారం ఇచ్చేందుకు చెల్లింపు కోసం రావడం జరిగింది. మిషన్ అయితే కాలు పట్టుకున్న వ్యక్తిని పోయి బేగర్రాము అని యుద్ధకరణాపసం చెప్పి కేసు పెట్టడము సెక్రటరీకి ఇంత నీతిమాలే చర్య. ఇది ఎస్ఐ గారు కేసు చేయడము ఈ దుర్మార్గమైన చర్య. ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉండదు. కలెక్టరేట్ పోతున్నా ఎస్పీ గారు ఉంటారు, కలెక్టర్ గారు ఉంటారు. వాళ్ళని అడుగుతా ఏం చర్య చేసుకుంటారు, ఎందుకంటే టైం బాండ్ ప్రోగ్రామ్ పెడతా. ఇటువంటి దానికి వీలు లేదు. నేను ఒకటే అడుగుతున్నా సజ్జాపురం గ్రామస్తులందరికీ, బేగర్రాము ఒక్కందే ప్రభుత్వంలో ఇల్లు లేదు. 79 సంవత్సరాల తర్వాత కూడా ఓటాకు వినియోగించుకుంటే మరి వచ్చి మేము ప్రయోగిస్తాం, మేము అహంకారం చూస్తాం, మేము అగ్రవర్ణం. ఇదేం పద్ధతి అండి? ఇక్కడ ఉన్నదా ఇది మంచి పద్ధతి కాదు. నేను తీవ్రంగా హెచ్చరిక చేస్తున్నా. ఖబర్దార్ ఇటువంటి పని చేసే వాళ్ళందరినీ బేగర్రాములు కూడా తప్పక ఇల్లు నిర్మాణం చేసుకోవాలి. అక్కడ నీ ఇల్లు లాపుతారు ఆపని అప్పుడు చూస్తాం మేము. నీ ఇల్లు ఆపి పరిస్థితి ఉంటే ఈ గ్రామంలో ఎన్ని ఊరు మొత్తం భూమిలో ప్రభుత్వ యుద్ధాల ఇల్లు నేను కూలగొట్టాలి. తల్లి పుట్టినాడా పశువు పుట్టిండాట మాట్లాడేటోడు. ఇదేం పద్ధతి? అనాగరికమైన చర్య ఏంటి? ఇది చాలా దుర్మార్గమైన చర్య. కలెక్టర్తో మాట్లాడతా, ఎస్తో మాట్లాడతా, అవసరమైతే ముఖ్యమంత్రిని కలుస్తా, ఈ సమస్య డీజీపీ కలుస్తా, ఈ సంగతిని తేలుస్తా అని చెప్పి కూడా మీ గుండెలు నిద్రపోతే ఎస్సీ కమిషన్ అట్లా నిద్రపోతే ఇటువంటి పనులు చేసిన విధవులను, మూర్ఖులను వాళ్ళు ఏ విధంగా చేయాలో తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. జై హింద్, జై బీజేపీ.